అందశ్రీ పాటలు ఆగిపోలేదు. ఇప్పుడు అవి 67 కలాలుగా జనగీతికలో మళ్ళీ పాడుతున్నాయి. తెలంగాణ గుండె చప్పుడు, పల్లె పలుకుల పరిమళం, ప్రజల భావోద్వేగాలకు పద్యరూపం ఇచ్చిన లోకకవి డాక్టర్ అందశ్రీ స్మృతులను చిరస్థాయిగా నిలబెట్టే ప్రయత్నంగా రూపొందిన కవితా సంకలనం 'జనగీతిక' ఈరోజు శుక్రవారం 15/5/26న ఘనంగా ఆవిష్కరించబడింది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ మట్టి వాసనను, ప్రజా భావజాలాన్ని, అందశ్రీ ఆత్మను అక్షరాల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనింపజేస్తూ 67 మంది కవులు కలం కలిపి రూపొందిన ఈ సంకలనం సాహిత్య ప్రపంచానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి ఏఓ డాక్టర్ పి విజయ్ కుమార్, సంకలన సంపాదకులు డాక్టర్ తిరునగర శ్రీనివాస్, తొలి ప్రతి స్వీకర్త ప్రముఖ కవి రేడియం, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, సినీ దర్శకులు కవి నామాల రవీంద్ర సూరి, ప్రముఖ గాయకులు దేవత సుధాకర్, కవి రచయిత మిద్దె సురేష్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి సాహిత్య కాంతిని చేకూర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, అందశ్రీ కేవలం కవి కాదు, తెలంగాణ ఆత్మను పలికించిన గొంతు. అలాంటి మహాకవిని స్మరిస్తూ కవులు అక్షరాంజలి రూపంలో జనగీతికను తీసుకురావడం నిజంగా అభినందనీయం అని చెప్పేసి పేర్కొన్నాడు.